హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ 200 వెహికల్. ఇందాక సౌండ్ అయితే విన్నారు కదా, ఇంజన్లో అయితే సౌండ్ అయితే వస్తుంది. మనకి రెండు సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి బోర్ సౌండ్ వినిపిస్తుంది, ఇంకొకటి కనెక్టింగ్ రాడ్ క్రాంక్ సౌండ్ అయితే వినిపిస్తుంది. అందుకని దీనికి ముందుగా మనం ఇంజన్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ సెంటర్లో ఉన్న బోల్ట్ అయితే స్టక్ అయిపోయింది. మనం కొట్టి ట్రై చేసాం, హైడ్రాలిక్ మిషన్తో ప్రెస్సింగ్ చేసి కూడా ట్రై చేసాం, అదైతే రాలేదు. అందుకని హీట్ చేయించి ఏమైనా ప్రెస్సింగ్ చేస్తే వస్తుందా అనే ఉద్దేశంతో మనం హీట్ చేయించడం అయితే జరుగుతుంది. హీట్ చేయించినా కూడా ఇదైతే రాలేదు. ఇంకా మొత్తం ఇంజన్ ఓపెన్ చేసుకొని ఓన్లీ ఆ రెండు ఛాంబర్లు మాత్రం కర్నూలుకి అయితే తీసుకొని వెళ్ళాలి అని మనం అయితే ఫిక్స్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా లైక్ చేసి వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేయండి. మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దీనికి ఫుల్ ఇంజన్ అయితే మనం అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా కనెక్టింగ్ రాడ్ సౌండ్ అయితే మనకు వినిపించింది. ఇవి ఇలా ఎందుకు వస్తాయి అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళడం, అనవసరంగా థ్రోటల్ ఇవ్వడం, ఇలాంటివన్నీ అయితే ఎక్కువగా యూత్ డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ అయితే చేస్తూ ఉంటారు. అందుకని ఇలా త్వరగా అయితే ఇవి క్రాంక్ పోవడం, పిస్టన్ పగిలిపోవడం ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. వీటి స్పేర్స్ ఏవైనా కూడా కాస్ట్లీ కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడే కాస్త స్మూత్గా మంచిగా చూసుకున్నారంటే మీకు అనవసరమైన రిపేర్లు అయితే రావు. ఇంజన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ మన డ్రైవింగ్ వల్లనే వీటిని అయితే చెడగొట్టుకుంటూ ఉంటాం. అప్పుడు అమౌంట్ పెట్టాలంటే చాలా అయితే బాధపడతారు. మన దగ్గరికి మొత్తం యూత్ అయితే ఈ బైక్లు అయితే తీసుకొని వస్తుంటారు. ఇంజన్కి ఎంత లేదన్నా సింపుల్గా అయినా 30,000 అయితే అయిపోతూ ఉంటాయి డ్యూక్ 200 వెహికల్స్కి అయితే. కాబట్టి అంత అమౌంట్ పెట్టాలంటే చాలా అయితే బాధపడుతూ ఉంటారు. అలా మీరు బాధపడకుండా ఉండాలి అంటే మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండి డ్రైవింగ్ అనేది మంచిగా చూసుకున్నారంటే అటువంటి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండదు. దీనికి నేను హెడ్ అయితే బయటకు అయితే ఓపెన్ చేశాం. నెక్స్ట్ బోర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరు అయితే చూడండి, ఇక్కడ పిస్టన్ అయితే పగిలిపోయి ఉంది. సైడ్కి పగిలింది కాబట్టి బైక్ అయితే రన్నింగ్ అయితే అయింది. అదే సెంటర్కి పగిలింటే బైక్ అయితే రన్నింగ్ అయితే కాదు, ఇది సైడ్కి అయితే పగిలిపోయింది. అందుకని బైక్ అయితే మనకి స్టార్ట్ అయింది, సౌండ్ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ ఆయిల్ రింగ్స్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఈ పిస్టన్ అయితే పగిలిపోయింది. దీనికి బోర్ అనేది లేతులో అనేది చేయించకూడదు, చేయించినా కూడా ఫెయిల్ అయిపోతుంది. కొత్తదైతే డైరెక్ట్గా చేంజ్ చేయాలి. ఇక్కడ క్రాంక్ అయితే మనకి సైడ్ షేక్ అయితే వస్తుంది. ఇవి పెద్ద క్రాంకులు కాబట్టి మనం కొత్తది తీసుకున్నా కూడా సైడ్ షేక్ అయితే ఉంటుంది, సెంటర్ షేక్ అనేది ఉండకూడదు. దీనికి క్రాంక్ కూడా లేతులో చేయించే అవకాశం అయితే ఉండదు. చేయించినా కూడా కొంతమంది అయితే చేస్తారు, అదైతే నిలబడదు. ఒక 6 months లోపల మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే రిపీట్ అవుతుంది. కాబట్టి మనం కొత్త క్రాంక్ వేసుకోవడం అయితే ఉత్తమం. ఓన్లీ లేతులో వచ్చేసి హెడ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. 4 వాల్స్ అయితే ఉంటాయి దీనికి. 4 వాల్స్ హెడ్లో వచ్చేసి వాల్స్ గైడ్స్ అయితే చేంజ్ చేయించడం అయితే జరుగుతుంది. ఈ పగిలిపోయిన ముక్కలు అయితే చూడండి, మనకి ఇక్కడ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో అక్కడికైతే ఉన్నాయి. నేను ఇంకా క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ బేరింగ్ అయితే బయటికి తీస్తున్నా. దీనికి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ కూడా సెట్ అయితే బిల్తో సహా అయితే వస్తుంది. మనం చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. బేరింగ్ ఎలా ఉంది అని మనం చెక్ చేసుకున్నాం. ఇక్కడ మ్యాగ్నెట్ సైడ్ అయితే నేను మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేశాను. ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్స్ కూడా డ్యామేజ్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేనైతే చూపిస్తున్నా చూడండి, మధ్యలో ఒక దానికి వచ్చేసి బ్లాక్ అయితే ఉంది కదా, ఇదైతే డ్యామేజ్ అయితే జరిగింది. ఇంకా లాస్ట్ బైక్ అయిపోయిన తర్వాత దీన్ని రెడీ చేయడమా లేదంటే కొత్త వేయడం అయితే మనమైతే ఆలోచించడం అయితే జరిగింది. మ్యాగ్నెట్ కాయిల్స్ అయితే దీనికైతే డ్యామేజ్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ పికప్ కాయిల్ కనెక్షన్ అయితే ఉంది. దానికి ఒక ప్లేట్ అయితే ఉంటుంది, 1 way క్లచ్ అనేది బయటికి రాకుండా. ఆ ప్లేట్ అయితే మనమైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. మ్యాగ్నెట్ సైడ్ మ్యాగ్నెట్ కాకుండా 4 వీళ్ళు అయితే ఉంటాయి. మనకి సెల్ఫ్ మోటార్కి వచ్చేసి 2 వీళ్ళు ఉంటాయి. అలాగే సపోర్టింగ్ వీల్కి ఇంకొకటి ఉంటుంది, దాని కింద మ్యాగ్నెట్ కింద ఇంకొక వీల్ ఉంటుంది. మొత్తం 4 వీళ్ళు అయితే ఉంటాయి. 2 వీల్కి అయితే టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమాత్రం రాంగ్ ఉన్నా కూడా క్రాంక్ అనేది తగిలే అవకాశం అయితే ఉంటుంది. క్రాంక్ టార్క్ అనేది రిటర్న్ వచ్చేటప్పుడు మనకి కాస్త పవర్ అనేది తగ్గాలనే ఉద్దేశంతో సపోర్టింగ్ ఆ వీల్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరైతే చూడండి, కింద మొత్తం 4 వీళ్ళు అయితే ఉన్నాయి. 2 దాంట్లకైతే టైమింగ్ అయితే ఉంటుంది. ఇవి సెల్ఫ్ వీల్, వీటికైతే ఎటువంటి టైమింగ్ ఉండదు. ఇంక ఈ పక్కన ఉన్న వాటికైతే రెండింటికి కంపల్సరీ టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం అయితే మనమైతే వాటిని అయితే ఫిట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ 2 వీళ్ళు బయటకు తీసిన తర్వాత మనకి సెంటర్ బోల్ట్ అయితే రాలేదు కదా, మొత్తం ఈ ఛాంబర్ని మనం తీసుకొని వెళ్ళి ఇలాగే సగం ఇంజన్ని కర్నూలులో అయితే ఇచ్చాం. కర్నూలులో హైడ్రాలిక్ మిషన్తో అయితే ఆ బోల్ట్కి డ్రిల్ మిషన్తో అయితే హోల్ అయితే పెడుతున్నారు. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. మనం ఈ విధంగా అయితే తీయించడం అయితే జరిగింది. చాలామందిని మనం ఒక షార్ట్ వీడియో పెట్టి ఎలా తీయించాలి అని అడిగితే ఛాంబర్స్ కట్ చేయి, అక్కడ ఎలాగో ఆయిల్ ఉండదు కదా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే డ్రిల్ మిషన్తో చేయించేసేయి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మనం డ్రిల్ మిషన్తో దాన్ని అయితే చేంజ్ చేయించడం అయితే జరిగింది. ఇంజన్ అయితే మళ్ళీ మన ఊరికి డోన్కి అయితే తీసుకొని వచ్చాం. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు, ఈ బోల్ట్ స్టక్ అయిపోవడం వల్ల మనం సెట్
కర్నూలుకి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. 1 డే మనకి వర్క్ అయితే ఆగిపోయింది. ఈ బోల్ట్ వల్ల 1 డే టైం కూడా వేస్ట్ అయిపోయింది. మనకి ఓన్లీ ఈ బోల్ట్ రాకపోవడం వల్ల ఈ బోల్ట్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ క్రాంక్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మన క్రాంక్ అనేది ఓ బేరింగ్ అలాగే సపరేట్గా వస్తుంది. మన క్రాంక్కి ఒక బేరింగ్ ఉంటుంది, సపరేట్గా ఇంకొక బేరింగ్ అయితే తీసుకోవాలి. అది మనం ప్రెస్సింగ్ చేసి అయితే ఫిట్టింగ్ చేయించడం అయితే జరుగుతుంది. క్రాంక్ ఎప్పుడైనా కూడా బలవంతంగా వీటికి కొట్టి అయితే ఇది ఫిట్ చేయకూడదు. ఒకటి హీట్ చేసి ఫిట్ చేయాలి, లేదా 2 హైడ్రాలిక్ మిషన్తో అయితే ఫిట్ చేయాలి. ఇక్కడ నేను క్రాంక్ అయితే సేకిస్తున్నా, మీరైతే చూడొచ్చు. ఒక బేరింగ్ ఛాంబర్కి ఫిట్టింగ్ అయితే ఉంటుంది, మనకి ఇంకొక బేరింగ్ క్రాంక్కి అయితే ఫిట్టింగ్ అయితే ఉంటుంది. నేను సౌండ్ వస్తుందా అని అయితే చెక్ చేసుకోవడం అయితే వస్తుంది. మనం ఫుల్ సౌండ్ అయితే వస్తుంది. ఇంకా దీన్ని క్రాంక్ సెట్ మనం కొత్తది చేంజ్ చేయించడం అయితే జరుగుతుంది. కొత్తది మనం తీసుకొని లేత్ వర్క్ దగ్గరికి అయితే వచ్చాం. దీన్ని ప్రెస్సింగ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. మనం అలాగే రఫ్గా కొట్టి ఎప్పుడైనా కూడా ఈ పెద్ద వెహికల్కి ట్రై చేయకండి. ఒకటి హీట్ చేసి అయినా ట్రై చేయండి, లేదా ఇలా లేత్ వర్క్ దగ్గరకు వచ్చి హైడ్రాలిక్ మిషన్తో అయితే ట్రై చేయండి. మనకి సింపుల్గా అయితే వెళ్తుంది. హీట్ చేసేదానికంటే మనకి సింపుల్గా వెళ్ళే అవకాశం అయితే హైడ్రాలిక్ మిషన్తో ప్రెస్సింగ్ చేయించామంటే సింపుల్గా అయితే వెళ్తుంది. వీడియో అయితే లెంత్ అయితే వస్తుంది. పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది ఫుల్ వీడియోస్ అని అయితే అడుగుతుంటారు, వాటికి అంత సపోర్ట్ ఉండదు కాబట్టి మనం అయితే చేయడం అయితే జరగదు. మీరు సపోర్ట్ ఇచ్చారంటే కంపల్సరీ రెగ్యులర్గా అయితే ఫుల్ వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్.